మిత్రులందరికీ నమస్కారం. మాధవాచార్యులు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేడైతే మనము కర్ణాటక సిరీస్ లో కుక్కే సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకొని ఉదయం 10 గంటలకు అక్కడి నుండి బయలుదేరి మనము ధర్మస్థల క్షేత్రానికి అయితే చేరుకున్నామండి. మనకు కుక్కే సుబ్రహ్మణ్య స్వామి వారి దగ్గర నుండి ధర్మస్థల క్షేత్రం అయితే దగ్గరగా 55 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడికి చేరుకోవడానికి 1:15 అయితే సమయం పడుతుంది. మేము ఉదయం 11:25 కల్లా ఇక్కడికి అయితే విచ్చేసామండి. ఇక్కడ మనకు ఈ యొక్క దేవాలయం ఏదైతే మంజునాథేశ్వర స్వామి దేవాలయం ఉందో, ఈ మంజునాథేశ్వర స్వామి వారిని జైనుల యొక్క అధికారంలో వారి యొక్క మత ధర్మాల ఆధారంగా అయితే ఇక్కడ ఉందండి. తర్వాత ఇక్కడ శివునికి పూజించి పరమేశ్వరుడికి పూజించేటువంటి పూజాధికారులు చేసేటువంటి వారంతా కూడా బ్రాహ్మణులందు హిందూ ధర్మానికి సంబంధించిన వాళ్ళైతే చేస్తూ ఉంటారు. రెండు ధర్మాలకు సంబంధించినటువంటి విషయాలైతే మనకి యొక్క మంజునాథేశ్వర స్వామి దేవస్థానంలో అయితే చక్కగా కనిపిస్తాయని చెప్పేసి ఇక్కడ స్థల పురాణం అయితే మనకు ఇక్కడ ఉండేటువంటి స్థల పురాణం మనకు చెబుతూ ఉంటుంది. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత వెంటనే దర్శనానికి అయితే క్యూలో ఉన్నామండి. ఇదంతా కూడా దర్శనానికి వెళ్ళేటువంటి క్యూ. ఇక్కడ దర్శించుకోవాలి స్వామివారిని అంటే తప్పకుండా ఎవరు మగవారందరూ కూడా చొక్కా బనియను రెండు తీసివేయాలండి. ఇది చాలా మంచి సాంప్రదాయం అనే చెప్పుకోవాలి. ఆ తర్వాతే మనము లోపలికి దర్శనానికి అయితే అలౌ చేస్తారు. ఫార్మల్ దుస్తులతో మాత్రమే లోపలికి అయితే అలౌ చేస్తారు. ఆ తర్వాత దర్శనం పూర్తిగా చాలా చక్కగా అయితే మాకు జరిగిందండి. ఆ తర్వాత మేము ఇక్కడ ధర్మస్థలలో విశేషంగా చెప్పుకోబడేటువంటిది ఇంకోటి ఏంటంటే అన్నదానం అండి. దేవస్థానం వారు దాదాపు 1000 మందికి ప్రతిరోజు అధునాతనమైనటువంటి వంటశాలలో వీరందరికీ కూడా ఆ వంటతో చేసినటువంటి వంటంతా కూడా భోజనాన్ని చక్కగా అన్న సంతర్పణ చేస్తూ ఉంటారు. అన్న ప్రసాద వితరణ అయితే చేస్తూ ఉంటారు. అది కూడా చాలా బాగా ఉంటుంది. దానికైతే ఇప్పుడు మేము వెళ్తూ ఉన్నామండి క్యూలో. దీనికి కూడా ఈ భోజనానికి కూడా కొద్దిగా క్యూ అయితే ఉంటుంది. ఆ క్యూలో అయితే వెళ్ళాలి. కంటిన్యూగా చేస్తూనే ఉంటారు. మధ్యలో క్యూ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఆ భోజనానికి వెళ్ళేటువంటి దారికి అయితే ఉన్నాము. కంటిన్యూగా ఎంతమంది వచ్చినా కూడా భోజనం అయితే చేస్తూ ఉంటారు. దేవస్థానం చూసినట్లయితే మనకు ఉదయము 6:30 నుండి రాత్రి 9 గంటల వరకు అయితే దేవస్థానం ఉంటుంది. మధ్యలో ఏమైనా చిన్న పూజా కార్యక్రమాలు జరిగేటప్పుడు క్యూలో అయితే వేచి ఉండాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనం చక్కగా స్వామివారిని మంజునాథేశ్వర స్వామి వారిని దర్శించుకోవచ్చు. ఇక్కడ మేమైతే ఫిబ్రవరి సమయంలో వెళ్ళామండి ఈ యొక్క కర్ణాటకకు అయితే. అప్పుడు తీసినటువంటి వీడియోలు ఇవన్నీ కూడా ఎండ అయితే మాకు అంత పెద్దగా ఏం అనిపించలేదు. ఎదురుగా బిల్డింగ్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా, అవే వంటశాల అయితే మనకు కొద్దిగా మనకు దేవస్థానం నుండి దగ్గరగా ఒక 500 మీటర్లు అయితే నడవాల్సి ఉంటుంది వంటశాలకు. మేము దేవస్థానం చుట్టూ తిరుక్కొని ఇక్కడికి వచ్చే వరకు మాకు కొద్దిగా దూరం అనిపించింది. మనకు ఎవరు రావాలన్నా ఇలానే రావాలి. ఇప్పుడు మనం స్ట్రైట్ గా ఇప్పుడు రోడ్డు కనిపిస్తుంది, అటువైపు నుండి కూడా కొంతమంది వస్తూ ఉన్నారు, అక్కడి నుండి కూడా రావచ్చు. ఇక్కడ మనకు భోజనాన్ని ఈ విధంగా అయితే వడ్డిస్తూ ఉంటారండి. ఎక్కువగా ఇటు సైడ్ వాళ్ళు సాంబార్ ఎక్కువగా ప్రిపేర్ చేస్తారండి. అంటే ఎక్కువగా వీళ్ళు సాంబార్ అయితే వాడుతూ ఉన్నారు. అన్నము పళ్ళెంలో అన్నం పెడతారు, చక్కగా దాని నిండా సాంబార్ పోస్తారండి. మనలా ఇక్కడ ఆంధ్ర వారికి అయితే అది తినడం కొద్దిగా కష్టమనే చెప్పుకోవాలి. అక్కడి వారికి అది అలవాటు కాబట్టి వాళ్ళు చక్కగా ఉంటుంది. ఏదైనా అంతమందికి అన్నదానం చేయడం, నిత్యము వేలాది మందికి కంటిన్యూగా చేయడం అనేది చాలా గొప్ప విషయము. ఈ మంజునాథేశ్వర స్వామి వారిని దర్శించుకొని మీరు కూడా స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులు పొందుతారని కర్ణాటక సిరీస్ లో మీ అందరికీ ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ ని అయితే ప్రెస్ చేయండి. దాని ద్వారా మేము చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తూ ఉంటుంది. దేవస్థానం లోపల వీడియోలు తీయడానికి అయితే ఎటువంటి అలవ్ లేదండి. అందుకోసమని నేను లోపల వీడియో అయితే తీయలేదు. దేవస్థానం బయట మాత్రమే మీకు వీడియో తీసి చూపిస్తూ ఉన్నాను. అది కూడా దగ్గర మధ్య మేము బయటకు వచ్చే వరకు 12:30 దాటింది. ఆకలి ఎక్కువ అవుతూ ఉండడంతో మేము ఉదయం టిఫిన్ కూడా తక్కువగా చేయలేదు. అందువల్లే ఈ వీడియో అయితే క్లోజ్ చేస్తూ ఉన్నాను.